ఫర్ ఆల్ యువర్ లాస్ట్ మినిట్ నీడ్స్ అని చెప్పి టీవీలో యాడ్స్ వస్తాయి కదా, ఈరోజు నాతో లిటరలీ అదే జరిగింది. షేవ్ చేసుకుంటూ ఉంటే అది ఏదైతే మన రేజర్ రఫ్ అయిపోయింది. సో సరిగా షేవ్ కాలేదు. ఇక్కడికి వచ్చాను, లక్కీలీ మధ్యలో నుంచి తీయలేదు, మధ్యలో నుంచి తీసిందంటే ఘోరంగా ఉండేది. సో ఇక్కడ చేసేసరికి ఇది కాలేదు, గలీజ్ ఉంది. సో ఇప్పుడు 10 minutes చేస్తే వస్తుంది. అది వస్తే మొత్తం చేసుకోవాలి. టీవీలో చూసి అనుకున్నా మరీ లాస్ట్ మినిట్ దాకా ఎవడు ఆగుతాడు, కొంచెం ముందే ప్లాన్ చేసుకుంటాను. కానీ ఇప్పుడు నాకు రియల్ లైఫ్లో అర్థమైంది, కొన్ని జరుగుతూ ఉంటాయి అట్లా. हम कहाँ आ गए, देखो कोई भी नहीं. फर्स्ट फ्लोर पेशेंट. अब 3 दबाना तो सॉरी, आई एम सॉरी. जी क्यों दबाया? आई एम सॉरी. मैं तो सेकंड फ्लोर है क्या, 1 के बाद डायरेक्ट 3 है. खाना है. अभी कुछ नहीं खाना है. इधर देखो. ఆఫ్టర్ లాంగ్ టైం థియేటర్ ఇలా ఫుల్గా కలకల్లాడుతూ కనిపిస్తూ ఉంది. तुम कौन सा मूवी देखने आई? क्या? पुष्पा मूवी अभी नहीं है ना, खत्म हो गया कब की. एक काम करो, इधर बैठ जाओ, तुम इधर बैठ के खा लो, ठीक है? हम लोग मूवी देख के आते हैं, సరే ना? देखो అయిపోయింది. వచ్చిన క్రౌడ్ కూడా మోస్ట్లీ ఫ్యామిలీస్ అండ్ చిన్నపిల్లలతో వచ్చారు. సో దట్స్ అ గుడ్ సైన్ ఫర్ సినిమా. ఇప్పుడు ఖుష్ ఇప్పుడు అది కిమ్మి సినిమాకి ఎందుకు వచ్చింది, పొద్దున్న నుంచి సినిమా ఎందుకు అన్నది, పాప్కార్న్ తిని కదా వచ్చింది దగ్గర నుంచి పాప్కార్న్. పిల్లలందరూ అదే ఉన్నట్టు, అందరూ పాప్కార్న్ కోసం. अरे ये किम्मी एक्साइटमेंट. సినిమా ఎట్లుంది కిమ్మి? మూవీ कैसा था? పాప్కార్న్ ఎట్లుంది? అది దొంగ మొత్తం పాప్కార్న్. లేకిన్ లాస్ట్లో మంచిగా చూసినావు కదా. ఏంటి ఏంటి సినిమా బాగుందా బాగాలేదా? చూడాలా వద్దా చెప్పు, అందరికి చెప్పు సినిమా చూడండి. अंदर सिनेमा చూడండి. ये बड़ा है ना? कौन सा? ये. हाँ. और ये इसको गुस्सा करता है. अयो, किसको गुस्सा करता? बड़ा. किसको दिखाओ, इधर नहीं दिख रहा, इधर फोन को दिखाओ, किसको ठीक से दिखाओ. हाँ, उसको गुस्सा करता कहते. केम गुस्सा करता? और ये सब गुस्सा करते उसको. क्यों? वो बड़ा है करके. हेलो आगो. जल्दी कुछ चप्पलो. अम्मा दा. You enjoy the movie, Kimi? घर जाना है. वही तो खाली पॉपकॉर्न घर जाना है. उसको बस पॉपकॉर्न के लिए गई हो मूवी. वो देखो
మూవీ హైలీ రికమెండ్. నేను ఏ మూవీ నార్మల్గా మూవీస్కి వెళ్ళను, సినిమాలో పనిచేస్తున్నాను, మూవీస్కి వెళ్ళా. కాకపోతే చాలా మంది చేశారు. శ్వేత ఆఫీస్లో కూడా చెప్పారంట ఈ సినిమా చూడండి అని చెప్పి. అండ్ నాకు కూడా చాలామంది ఫ్రెండ్స్ బయట చెప్పారు దట్ తీసుకెళ్ళు కిమ్మిని, బాగుంటుంది అదే. ట్రస్ట్ మీ, డిసప్పాయింట్. దేవుడి సినిమానో ఇంకేదో కాదు, బట్ యాజ్ ఎ సినిమా టెక్నీషియన్ నేను కూడా సినిమా ఎట్లా తీయాలి, ఏంటి, ఎక్కడైనా ఫ్లాస్ ఉన్నాయి ఏంటని ఆ విధంగానే ఆలోచిస్తాను మ్యాక్సిమం సినిమా. అట్లాంటిది నాకు ఇది ఫ్లాలెస్లాగా అనిపించింది. మన ఇండియన్ యానిమేషన్ ఇంత బాగుంది, కానీ కొన్ని పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు ఎందు గురించి ఫెయిల్ చేస్తున్నాయి అర్థం కావట్లేదు. సూపర్ మూవీ. అండ్ 2 రికమెండేషన్స్. ఒకటి, ఒకవేళ మీరు సినిమా చూడాలనుకుంటే వాసుదేవాయ నమః. ఏంటిది, ఓం నమో వాసుదేవాయ నమః. గుడ్. చలో అయితే 2 రికమెండేషన్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి 3Dలో చూడండి, 3Dలో ట్రై చేయండి. నాకు 3Dలో దొరకలేదు, మీకు ఇందాక స్క్రీన్ షాట్ చూపిస్తా కావాలంటే, స్క్రీన్ రికార్డింగ్. నేను లిటరల్లీ పొద్దున యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ వెళ్దాం అనుకున్నా. ఆఫ్టర్ ఈ స్కూల్లో ఈరోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉండే, సో వెళ్ళి వచ్చే లోపల టికెట్స్ అన్నీ అయిపోయినాయి. లక్కీలీ ఇంకొక షో ఏదో సడన్గా ఇప్పుడు నేను వెళ్ళిన షో ముందు లేకుండే, ఆ షో వాళ్ళు అప్పుడు కొన్ని పెద్ద హీరోల సినిమాలు అవి క్యాన్సిల్ చేసేసి ఇవి బాగా నడుస్తుందని చెప్పి దీన్ని పెట్టినట్టున్నారు స్క్రీనింగ్. బట్ 2Dలోనే దొరికింది, 3D దొరకలేదు. సో 3D దొరికితే మాత్రం ఖచ్చితంగా 3Dలో చూడండి, బికాజ్ యానిమేషన్ ఫీల్ తెలిసిపోతుంది, బాగుంది. సెకండ్ థింగ్, ఒకవేళ పిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రం ముందే మీరు వాళ్ళకి తినిపించి బాగా కూర్చోబెట్టండి, లేదంటే పాప్కార్న్ లేకపోతే ఇంకేదైనా తీసుకొని ముందే కూర్చోండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మోస్ట్లీ కొంచెం మనకి పురాణం గురించి కాబట్టి పిల్లలకి అర్థం కాకపోవచ్చు, సో వాళ్ళు బాగా డిస్టర్బ్ చేశారు. కిమ్మి కూడా అట్లా చేసింది. బట్ సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే వెల్ బౌండ్. నరసింహస్వామి అవతారానికి జస్ట్ ఒక 5 minutes ముందు నుంచి ఎండ్ వరకు థ్రిల్లింగ్ అనమాట. ఆ బీజియం కానీ అది కానీ విజువల్స్ కానీ. రీసెంట్ సినిమాల్లో మనం ఇప్పుడు సినిమా అయిపోయింది అనగానే నిలబడి ఇంకా స్క్రీన్ చూస్తున్న సినిమాలు ఎన్ని ఉన్నాయి. అట్లాంటిది సినిమా అయిపోయిన ఒక 5-10 minutes దాకా కూడా జనాలు బయటికి వెళ్ళకుండా అక్కడ నిలబడి ఏం జరుగుతుంది ఇంకా చూస్తున్నారు. ఎండ్ టైటిల్స్ అయిపోయిన తర్వాత కూడా వెయిట్ చేస్తున్నారు అక్కడ ఏం జరుగుతుందని. సో సినిమా బాగుంది, చూడండి.